శ్రీమతి శివశంకరి గారికి వారి జ్ఞాపకార్థం అవార్డు ఇచ్చి అదేవిధంగా వారి 93వ జయంతి సందర్భంగా వారి రచన సమర్పిత ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు మురళీమోహన్ గారిని, శాంతాబాయి వరప్రసాద్ రెడ్డి గారిని, మిత్రుడు ఆది శ్రీనివాస్ గారిని, వేఎం నరేంద్ర రెడ్డి గారిని పిలిచి సి నారాయణ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ, సి నారాయణ రెడ్డి గారు అంటే తెలుగు జాతి కవి, నాయకుడు, అధ్యాపకుడు, వైస్ ఛాన్సలర్ గా, రాజ్యసభ సభ్యులుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలు, ప్రజా జీవితంలో ఎన్టీ రామారావు గారి ప్రయాణంలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగాలలో సి నారాయణ రెడ్డి గారి చెరగని ముద్ర వేసి పద్మభూషణ్ కావచ్చు, ఇతర చాలా అవార్డులు రివార్డులు వారికి ఎన్ని వచ్చినా ప్రజల పట్ల వారి నిబద్ధతను వారు ఎప్పుడూ మర్చిపోలేదు. మారుమూల తెలంగాణ ప్రాంతం నుంచి మందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు సమాజంలో కళలు, కవిత్వాలు అంతరించిపోతున్న సందర్భంలో, కమర్షియల్ యుగంలో ఇలాంటి కార్యక్రమాలకు ఎంతో అవసరం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పిన సందర్భం జరిగింది. వారి గురించి నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులు గతంలో వారి జ్ఞాపకార్థం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద గతంలో చేసిన నిర్ణయాలు అమలు కాలేదని చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చింది. తప్పకుండా ఈ ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం చేయవలసిన తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా వారు తెలంగాణకు, తెలుగు జాతికి గర్వకారణం. వారిని కలుసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు వారిని గుర్తు చేయడం ద్వారా ఒక స్ఫూర్తినివ్వగలరు. వారు రచించిన రచనలు వారు లీనమై రచించారు కాబట్టి ఈ రోజు కూడా వాటి యొక్క విలువ మనందరం చర్చించుకుంటున్నాం. వారు యథాలాపంగా రచనలు చేయలేదు. వారు రాసిన ప్రతి పాట, ప్రతి వాక్యము వారు పూర్తిగా లీనమై వారు ఆస్వాదించి రాసిన రచనలు. అందుకే ఈ రోజు కూడా రచనలు గుర్తింపు, గౌరవం సమాజంలో ఉండేవి. అందుకే వారికి సంబంధించి కాంస్య విగ్రహంతో పాటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా వారి అభిమానులకు నేను తెలియజేస్తాను. వారి గురించి, వారి రచనల గురించి, వారు చేసిన వివిధ సందర్భాలలో వారి ప్రసంగాలను కూడా సంక్షిప్తం చేసి ఏదైనా ఒక కావ్య రూపంలో, ఏదైనా గ్రంథ రూపంలో తేవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేసేది నేను వారికి గుర్తు చేయదలుచుకున్నా. గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు
అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేశాను. కానీ మరి ఏ కారణం చేతను సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేశాను. నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలి రత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనని కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా శివశంకర్ గారికి సినారే గారి జ్ఞాపకార్థం ఇచ్చిన అవార్డు కార్యక్రమంలో ఇంత ఆలస్యమైన మీరందరూ భాగస్వాములై వారి కుటుంబ సభ్యులు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. కాకినాడలో ప్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో ఏకవీర సినిమా వచ్చింది. ఏకవీర నవల నేను విశ్వనాథ సత్యనారాయణ గారు చదువున్నాను. గొప్ప రచయిత రాసినటువంటి కథకి ఈ సినిమా అనుకరణ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను. అప్పుడు నారాయణ రెడ్డి గారు దీనికి మాటలు పాటలు రాసిన విషయం కూడా నాకు తెలియదు. ఫస్ట్ షోకే వెళ్ళాను. అంటే ఫస్ట్ షో అంటే మార్నింగ్ షో 9:30కే ఉంటుంది. చూశాక ఒక రకమైన దిగ్భ్రాంతి. ఇంత గొప్పగా పాటలు సరే మామూలుగా అప్పటికే ఆయన పాటలు చాలా ప్రసిద్ధులు. మాటలు చూసి ముచ్చటపడి మళ్ళీ 6 గంటల షోకి వెళ్ళాను. నమ్మండి 7 రోజులే ఆడింది ఆ సినిమా అక్కడ కాకినాడలో. 7 రోజులు చూశాను. మరి 7 రోజులు ఎందుకు కాలంలో ఆయన పేరు ఉంటే ఆయన పాట కోసం ఆయన తర్వాత మాటలు రాసింది ఒక సలీం అక్బర్ అన్నారు. అక్బర్ సలీం అనార్కలి అది ఒకటే అనుకుంటారు. ఆయన ఆ మాటలు పాటలు చూసి నేను కలుపుకే లాంగ్వేజ్ చెప్పాలంటే ఫిదా అయ్యాను. ఆర్ట్ సెక్రటరీ ఉన్న నేను కాకినాడకు వచ్చి హైదరాబాద్కు వచ్చి వాళ్ళకు వివేక్ నగర్లో అశోక్ నగర్లో ఉండేవాడు. వాడిని ఆహ్వానించాను మా యాన్యువల్ డే. సబ్జెక్ట్ ఏమిటో చెప్పు మాట్లాడతాను. నాకు ఏమీ తోచలేదు. మీరు ఏం మాట్లాడినా గొప్పగా ఉంటుంది గురువు గారు రండి అని వచ్చారు. गुरु ब्रह्मा गुरु विष्णु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे Dr. Narayana Reddy's family, friends, my namaskarams to every one of you. Today is really a